శ్రీ గురుభ్యో నమ. దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్ కి జై. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ. ఈ చాలా మన ఏదైనా ఒక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆలయాలకు వెళ్తూ ఉండటము, ఆశ్రమాలు చుట్టూ తిరగటము, పీఠాధిపతుల చుట్టూ తిరగటం చేస్తూ ఉంటాం. అసలు గురు భక్తులు ఎలా ఉండాలి? ఏదైనా ఒక ఆలయానికి వెళ్తున్నప్పుడు ఆలయములు ఏ విధంగా నడుచుకోవాలి అంటే, మనము శుభ్రంగా తయారయ్యి శుభ్రంగా ఇంటి దగ్గరే బొట్టు పెట్టుకొని చక్కటి సంప్రదాయమైన వస్త్రాలు ధరించుకుని ఆలయానికి వెళ్ళవలసి ఉంటుంది. ఆలయానికి వెళ్ళాక కాస్తసేపు అందరూ కూడా బాగా గమనించాలి. ఇది కాస్తసేపు ఒక్క 10 నిమిషాలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం మంచిది దేవుడు. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను, ఆ ప్రదక్షిణాలు చేస్తున్న లోపు రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు నీ మనసు ఏమవుతుందంటే సంచలనం అయిపోతుంది. స్వామి ఆ గురువు మీద దృష్టి ఉండదు, ఆ దత్తాత్రేయుడి మీద, శ్రీపాదవాళ్ళ మీద నీ చూపు ఉండదు. ఆ ఫోన్ రింగ్ అయిపోతూ ఉంటుంది. పోలే ఆ రింగ్ ఏమైనా మామూలుగా ఉంటుందా? ఏదైనా దేవుడు ఉంటాయంటే ఎవరో 4-5 ఆ దేవుడి నామాలు పెట్టుకుంటారు, కానీ మిగతా వాళ్ళంతా పెద్ద సౌండ్ వచ్చేలాగా ఏదో సాంగ్లు పెడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళే కాదు, మిగతా పక్క వాళ్ళు కూడా ఇబ్బంది గురి అవుతున్నారు. కాబట్టి ఇలా అన్నాను కదా అని సైలెంట్లో పెట్టకండి. ఎందుకంటే అది కూడా నేను తెలుసు, నాకు సైలెంట్లో పెట్టి అని కొడుతుంటుంది. ధ్యానం చేసుకున్న వాళ్ళు అంతే ఒకేసారి కళ్ళులో తెరుచుకొస్తారు. నీ భక్తే కాదు, పక్క వాళ్ళ భక్తులు కూడా దృష్టి మళ్లించేలా చేస్తున్నారు. కాబట్టి స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఒక్క 10 నిమిషాలు. మన జీవితంలో ఎప్పుడు అరవడే ఏ బాధలు ఎప్పుడు వెంటనే పోయేదేం కాదు కదా. కానీ ఆలయానికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి అంటే కాస్తసేపు స్విచ్ ఆఫ్ చేసుకుని ప్రదక్షిణాలు చక్కగా ఏది నామస్మరణ చేసుకుంటూ, ఏంటి ఆ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు స్వామి మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, స్వామి మా అమ్మాయికి కళ్యాణం అవ్వాలి, స్వామి మన ఆర్థిక సమస్యలు పోవాలి, ఇలాగా కాదు ప్రదక్షిణాలు చేసేది. నామస్మరణ చేసుకుంటూ పూర్తిగా చేసుకుంటూ ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళగానే ఏదో గురువుగారు నిద్రపోతున్నారేమో అనిపించేలా టంగ్ 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 అని గంట కొట్టేస్తూ ఉంటారు. విపరీతమైన గంట. గురుస్థానంలో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే చాలా మంచిది. ప్రశాంతంగా ఉండాలి. అందుకే నెమ్మదిగా ఒక 3 సార్లు గంట కొట్టుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారిని చూస్తూనే ఉండాలి. అయ్యగారిని కాదు చూసేది, స్వామివారిని చూస్తూ ఆయన ఏదైతే అయ్యగారు మన గోత్రనామాలు చెప్తారో ఆ చెప్పినంతసేపు కూడా స్వామివారి వంకే చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ క్షణము మళ్ళా రాదు స్వామివారిని చూసే అవకాశం. ఈ గురువుని మళ్ళీ ఇంటికి వెళితే మిస్ అయిపోతాం. 5 నిమిషాల్లో ఆ గురువు యొక్క ప్రతిభ మన కంటికి కనపడదు. కాబట్టి ఆ సమయం ప్రతి సెకండ్ కూడా ఉపయోగించేసుకోవాలన్నమాట. స్వామివారిని అలా చూస్తూ ఉండాలి. నిజంగా ఆ దత్తాత్రేయుడు కానీ శ్రీపాద వల్లభుడు కానీ ఆ చూస్తున్నప్పుడు కలుగుతుంది. మా శ్రీపాద వల్లభుడు చూస్తూ ఉంటాం, ఆయనకి నిజంగా స్నానం చేస్తున్నప్పుడు మాకు ఎంత ఆనందం కలుగుతుందంటే తమయత్వం అయిపోతుంటాం. స్నానం చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు శీతాకాలం, అయ్యో పిల్లవాడు చలికి ఉడికిపోతున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. వెంటనే గబగబా స్నానం చేసి బట్టలో పెట్టి ఒత్తేయాలి, గబగబా ఒత్తేస్తూ ఉంటాం. అప్పుడు ఆయనకి ఏ డ్రెస్ వేయాలా, ఏవి, అయ్యో అసమాటు కాషాయ రంగు బట్టలే కట్టుకున్నాం, ఈసారి ఏదైనా వేయాలి, ఈసారి ఏదైనా పూలు తెచ్చి పెట్టాలి అంటే, నా బిడ్డని ఏ విధంగా అయితే అలంకారం చేసుకుంటానో, నేను ఏ విధంగా అయితే అలంకరణ అవుతానో
నేను నమ్ముకున్న నేను నమ్ముకుని నన్ను అనుగ్రహించిన ఆ భగవంతుడు కూడా ఆ శ్రీపాద వల్లభుని కూడా అలా నా బిడ్డలా ఆలోచిస్తూ అలంకరణ చేసుకుంటారు అన్నమాట. అయినా నా దృష్టిలో ఎప్పుడు కూడా నాకు నా భార్యకి ఎప్పుడు కూడా చంటి పిల్లవాళ్ళనే కనపడుతూ ఉంటాడు కాబట్టి ఆయన మొగ్గలో చిరునవ్వు వస్తూ ఉంటుంది. చూడండి ఎంత నవ్వుతున్నారు, అబ్బో ఇలా పిల్లవాడు ఆనందంగా ఉన్నాడు, ఆ టైంకి ఏదో ఒక ప్రసాదం పెట్టాలి, రోజు ఒకే ప్రసాదం, ఈరోజు మార్చాలి. అలాగా మనం ఇదైతే ఆలయానికి వెళ్ళామో అయ్యేవారు సరిగ్గా చదువుతున్నారు లేదో మంత్రాలు, సరిగ్గా గోత్రనామాలు చదవట్లేదు, ఆరతి ఇవ్వండి, సార్ ధూపం వెలిగించండి, నైవేద్యం 3 సార్లు అనట్లేదండి నా గురువుగారు అనండి. ఇవన్నీ మనకెందుకు? అయ్యగారు చేసే పనులు అయ్యగారు చేస్తారు, అదే పూజారి గారు. మనము అక్కడ ఉన్న ప్రాంతాలు ఎవరు ఏం తెచ్చారు, ఎవరు ఏం చేశారు అనేది కాకుండా పూర్తిగా కూడా గురువు మీద పూర్తిగా దృష్టి పెట్టి ఉండాలి. అప్పుడు అక్కడ నిజంగా ఎంతో సమయంతో పొందొచ్చు, ఎంతో ఆ వైబ్రేషన్స్ మనకి ఎంతో ఆనందం కలిగిస్తాయి. నిజంగా ఎంత కష్టాలు ఉండండి, ఎంత బాధలో ఉందండి, ఆ స్వామి చూడగానే ఎక్కడో తెలియలేని ఉత్సాహం, ఆ ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట. మనకి చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ కొబ్బరికాయ కొడతాం కదండి, స్వామి ఈ కాయ కాదండి, ఈ చెక్క కాదు, ఆ చెక్క ఇవ్వండి అంటుంటారు. ఆ చెక్క నేను కుట్టానండి అని స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ఆయనవే. అక్కడ పూజారి గారు ఏది ఇస్తే ప్రసాదం అది మనం స్వీకరించాలి. స్వామి అది మనకి ఇస్తున్నట్టు లెక్క, అందుకని మన కొట్టిన కాయ ఇవ్వాలని రూల్ ఏం లేదు అక్కడ. స్వామి నేను కొబ్బరికాయ కొట్టలేదు, నాకు చెక్క ఇవ్వకండి అంటారు కొంతమంది. అసలు ఏమి అది తిరస్కరించదు. ఆయన ఏమి ఇచ్చినా అసలు మహాప్రసాదంగా తీసుకుని బయటికి రావాలి. వచ్చిన తర్వాత కాసేపు వీలైతే చిన్న చిన్న పుస్తకాలు వస్తాయి కదా ఈ మధ్యన, అష్టోత్తరం చదువుకోవటము, లేకపోతే ఏదైనా స్మరణ చేసుకోవటము, లేకపోతే సిద్ధమంగళ సూత్రం చదువుకోవటం చేయండి. లేదా గురు చరిత్ర తెచ్చుకొని జస్ట్ ఒక్క పేజీ చదవండి, చాలా బాగుంటుంది. మనం స్వామి ఈరోజు ఈ ఆలయంలో నాకు సిద్ధమంగళ సూత్రం చదివే భాగ్యాన్ని కల్పించారు, ఏ జన్మ చేసుకున్న పుణ్యం నాకు అనుకుంటూ ఈ సిద్ధమంగళ సూత్రం చదవ. అది ఎన్నిసార్లు నీ ఓపిక, అది నువ్వు గురి చేస్తే చదువుకో, కాసేపు ఏదైతే నామస్మరణ చేస్తావో అది చేస్తూ ఉండు. అంతేకాని అయ్యో నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి, చాలా బిజీగా ఉన్నాను, అలా అయితే మీరు ఆలయాలకు రాకండి. ఏదో ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు ప్రశాంతంగా వచ్చి కూర్చోండి. అది గురువు అలాగా ప్రశాంతమైన జీవితాన్ని మనకి ఈ యొక్క దత్తపీఠములో దక్కుతుంది, దత్త ఆలయాలు. అటువంటి మీ చేతుల ద్వారా పాడు చేసుకోకండి. మరో విధానం ఏంటంటే, చాలామంది తెలియలేని విషయాలు ఏంటంటే, చాలామంది విషయాలు తెలియలేని భక్తులు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే, ఒక్కసారి దత్తాత్రేయుల వారికి ఈ సమస్య శ్రీపాద వల్లభుడికి కానీ నీ సమస్య చెప్పిన తర్వాత నువ్వు ధైర్యంగా ఉండాలి. అలా ధైర్యంగా ఉండకుండా ఈ మధ్యన యూట్యూబ్ అని ఒకటి వచ్చింది కదండి, దాంట్లో చూస్తూ ఉంటాం ఏంటంటే మన జాతకం ఎలా ఉందో. వాడేమంటాడంటే ఆ యొక్క యూస్ కోసం అని ఏం చేస్తాడంటే, కొన్ని గంటల్లో మాత్రమే నీకు అదృష్టం రాబోతున్నది అంటాడు. ఇంకొకడు ఏమంటాడు, ఈ పరిహారం చేసినట్లయితే నీకు ధనం విపరీతంగా వస్తుంది. వెంటనే సచ్చరిత గురుచరిత పుస్తకం ఉంది కదండి, అది పక్కన మడత పెట్టి ఇలా మడత పెట్టి మళ్ళీ చదవాలి కదా పుస్తకం, అదొక మరి పుస్తకం అన్నం పోతుంది. అయినా సరే మళ్ళీ మడత పెట్టేసి అర్థం కదా పక్కన పెట్టి ఆ పరిహారం చేస్తాం. ఆ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ గురుచరిత చదువుతాం. మళ్ళీ ఈ లోపు మరో గురుగారు ఎవరో మన నానత్త గారు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అలా కాదు, మీరు ఈ మెడలో మాల వేసుకుంటే బాగుంటుందంట. ఏ మాల వేసుకోవాలి అదొక అన్వేషణ. ఒక ఆయన రుద్రాక్ష వేసుకోమంటారు, ఒక్కొక్కరు తులసి మాల వేసుకోవాలంటే ఒక్కొక్కరు. ఈ మధ్యన బాగా ట్రెండ్ వచ్చేది గంగోళి మాల. అలాగే ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నల్ల పూసల మాలలో ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు అది బాగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వేసుకుంటున్నారు. అది మనం కూడా వేసుకోవాలని నాకు కూడా చాలా మంది భక్తులు చెప్తున్నారు.
ఎన్ని మాలలు వేసుకున్నా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని పరిహార చేసినా ఒకటే, నీ దృష్టి నిలకడగా లేకపోతే ఏదీ ఫలించదు. నీ దృష్టి ఎప్పుడు కూడా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు మీద యొక్క పూర్తి దృష్టి ఉండగలగాలి. ఉన్నట్లయితే నీ సమస్యకి పరిష్కారం అవుతుంది. నీ నమ్మకం నిన్ను ఈ యొక్క కష్ట సముద్రంలోంచి గట్టెక్కిస్తారు. ఆ నమ్మకం లేని చోట్ల ఇది జరగదు. కాబట్టి మనము జాతకాలు పూర్తిగా నమ్మినట్లయితే శ్రీపాద వల్లభుడు ఉన్నారు కదా, మన జాతకాలు మార్చగలరు కదా, అవునా కదా? ఆ నమ్మకం మనకు ఉంది కదా. శ్రీపాద వల్లభుడు ఉన్నాడు కదా, మనకి ఎన్ని గండాలు ఉన్నా దాటించగలరు కదా. మరి పరిహారం చేయించవలసిన అవసరం ఉంటుందా? అక్కర్లే కదా. మన అప్పుల నుంచి అది గట్టెక్కిస్తాడు కదా. మరి ఆ ఈ అప్పుల బాధలోంచి తప్పించుకోవడానికి అనేక పరిహారాలు చేయవలసిన అవసరం ఉందా? ఎందుకంటే ఈయన బలవంతుడు కదా శ్రీపాద శ్రీవల్లభుడు. మా అమ్మాయికి కళ్యాణం అవ్వట్లేదు, అనేక అభిషేకాలు అనేకమైన పరిహారాలు చేస్తున్నావు మేము శ్రీపాద వల్లభ భక్తులు మేము అనుకుంటున్నారు. నువ్వు నిజంగా శ్రీపాద వల్లభుడు భక్తులు అయితే భారం ఆయన మీద వేస్తావు, నువ్వు ఏం చెయ్యక్కర్లేదు. ఎందుకంటే నువ్వు అవన్నీ చేస్తున్నావు. శ్రీపాద వల్లభుడు బలవంతుడు కాదు, అంత భక్తి నీకు లేదన్నట్టు లెక్క. కాబట్టి దత్త భక్తులందరూ కూడా నేను ఒకటి చెప్తున్నా, నీవు దత్తుడిని నమ్ముకున్నట్లయితే పూర్తిగా దత్తుడి మీదే నీవు పెట్టు. ఈ అనవసరంగా ఈ ప్రయాసాలన్నీ పడవద్దు. ఆయన నీకు కష్టాలు అన్ని తప్పిస్తాడు. సంతాన యోగం లేకపోతే సంతాన యోగం కల్పిస్తారు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కల్పిస్తారు, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. ఇవన్నీ చేయగలవాడు దత్తాత్రేయుడు. ఒక్కటి మాట వాస్తవేనంటే, నవగ్రహాలని సైతము ఏవైతే శ్రీగ్రహం కావచ్చు, శనిదేవుడు కానీ, రాహుకేతువులు కానీ, మీ యొక్క జాతక చక్రాలు కానీ, ఇవన్నీ కూడా మార్చేయగల శక్తి మన దత్తుడికి ఉంది. అందుకని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి బాగా ఆలోచించి ఇలాంటివన్నీ చేస్తూ దత్తుడికి దూరం కాకండి మీరు. అర్థమైందా? మనకు దత్తుడు ఉండగా మనకి ఏం అక్కర్లేదు. గతంలో ఒక వీడియోలో చెప్పాను నేను, ఏమనంటే దేవుడు ఆగ్రహిస్తే, కోపిస్తే గురువు అనుగ్రహంతో ఆ కోపాలు తగ్గించవచ్చు. అదే గురువు కోపిస్తే దేవుడు కూడా ఏమి చేయలేడు అని. కాబట్టి అందరూ కూడా దత్తాత్రేయుడు ఆగ్రహానికి గురి కాకండి. ఈ ఎక్కడ పడితే అక్కడ ప్రయాసాలు పరిగెత్తదు. ఈ భారవాన్ని వేయండి. మనం అంతా కూడా ఇలాగే ఒకసారి ప్రార్థిద్దాం. ఓం నాయన శ్రీపాద శ్రీవల్లభ, మేము అసహాయులం, నీ యొక్క సహాయ సహకారాలు లేకుండా మేము ఏమీ చేయలేము. భారవంతా నీ మీద వేస్తున్నాను, నీవే నాకు దిక్కు తప్పించి నాకు ఇంకా వేరే మార్గం లేదు. నా శిరస్సు నీ పాదాల నందు పెట్టి నేను వేడుకున్నాను ఆయన, నా సమస్యల నుంచి గట్టెక్కించు ఆయన. శ్రీపాద శ్రీవల్లభ నన్ను ఆదుకో, పాయి మహాం అనాథ రక్షక ఆపద బంధవ అని చెప్పేసి పూర్తిగా నీ భారాన్ని శ్రీపాద వల్లభుల మీద పాదాల చెంత ఉంచి నువ్వు ప్రశాంతంగా జీవించమని వేడుకుంటున్నాను. జయ గురుదేవ దత్త.